ఆంజనేయ స్వామిని ఏ పుష్పాలతో పూజించాలి, అసలు ఆంజనేయ స్వామికి వడమాల ఎందుకు వేయాలి, రాముడు వేరు హనుమంతుడు వేరు కానే కాదు కనుక రాముడితో కూడిన హనుమంతుడిని ఆరాధించాలి. ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడిగా ప్రదక్షిణాలు చేయమని, వివాహం కాకపోయినా ఉద్యోగం రాకపోయినా ఆంజనేయ స్వామి వైశాఖ మాసంలో బహుళపక్షంలో దశమి శనివారం రోజుని జన్మించాడు కాబట్టి శనివారానికి అంత ప్రీతి ఉందన్నమాట. ఆయన జన్మించిన రోజు కాదు. కానీ ఆంజనేయ స్వామి వారి కళ్యాణాలు కూడా సంవత్సర కళ్యాణం అని చెప్పి చేస్తూ ఉంటారు. ఆ సంవత్సర కళ్యాణం ఈ హనుమత్ జయంతి రోజున చేస్తారన్నమాట. సూర్య వరప్రసాదంగా సూర్యుడి దగ్గర విద్య నేర్చుకోవాలని చెప్పి ఆ విద్యలో సువర్చల అనే విద్య ఉంది. సువర్చల అనేటువంటి తేజస్సు ఉంది సూర్యుడికి. కాబట్టి ఆవిడ కూడా కోరుకుంది, ఎవడైతే వివాహం చేసి బ్రహ్మచర్య దీక్షతో ఉన్నటువంటి వాడు నాకు భర్తగా కావాలి అని కోరుకోవడం వల్ల బ్రహ్మ విష్ణు మహేష్ దగ్గర నుండి వివాహం చేశారు. అనుమతి వివాహం జరిగింది, కానీ బ్రహ్మచారి అంటే వాళ్ళ సంసారం కోసం వాళ్ళు వివాహాలు చేసుకోరు, లోక కళ్యాణం కోసం వాళ్ళు చేసేవన్నీ ఏదో కారణం లేకుండా ఉండదు అన్నమాట. కనుక సువర్చల ఆ కళ్యాణాన్ని ఇప్పుడు చేశారు. కానీ ఆంజనేయ స్వామి వారి కళ్యాణం జ్యేష్ఠమాసంలో వివాహం మనకు జరిగినట్లుగా జ్యేష్ఠ దశమి రోజున జరిగినట్లుగా మనకు చెప్పబడుతుంది అన్నమాట. అలాగే మనకి కానీ రాముల వారి కళ్యాణం శ్రీరామనవమి రోజు పుట్టడం వల్ల పుష్యమి నక్షత్రంలో రాముల వారి కళ్యాణం జరిగితే ఆంజనేయ స్వామి వారికి ఈ వైశాఖ మాసంలో దశమి రోజున పూర్వభాద్రలాగా ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈయనకి సంవత్సరాలకి కూడా వివాహం జరిగినట్లుగా చెప్పబడుతుందన్నమాట. కనుక హనుమత్ కళ్యాణాలు కూడా జరుగుతూ ఉంటాయి, సంవత్సర కళ్యాణాలు జరుగుతాయి. అయితే మేము కూడా ఈ హనుమత్ జయంతి ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాలు రాముల వారికి జరుగుతుండే. రాముడిని ఆరాధిస్తేనే కానీ హనుమంతుని ఆరాధించకూడదు. పరమశివుడిని ఆరాధిస్తే కానీ పార్వతీని ఆరాధించకూడదు. విష్ణువుని ఆరాధిస్తే లక్ష్మిని కలిపే ఆరాధించాలి. కాబట్టి రాముడు వేరు హనుమంతుడు వేరు కానే కాదు. కనుక రాముడితో కూడిన హనుమంతుడిని ఆరాధించాలి, అప్పుడే ఫలితం. లేదా రాముల వారు విశేషంగా సహస్రనామార్చన అష్టోత్తరం చేసుకుని రామ పట్టాభిషేక చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని విశేషంగా రామ అష్టోత్తరం చేసినప్పుడు హనుమంతుని పూజిస్తే హనుమంతుడు ఆనందపడతాడు. హనుమంతుడిని ఆరాధన చేశారనుకోండి, ఆయనే సంతోషపడ్డు. రామస్మరణ లేకపోతే, రామ కీర్తన లేకపోతే, రామ మంత్రం లేకపోతే హనుమంతుడికి ఇష్టం ఉండదు. కనుక ఆ విధంగా పూజించాలి. కాబట్టి రామారాధన అందుకే మేము బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటాం విజయవాడలో. రాముల వారికేమో బ్రహ్మోత్సవాలు, ఆంజనేయ స్వామి వారి హనుమత్ జయంతి మహోత్సవాలు ఇలా చేయాలన్నమాట. రాముండే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆంజనేయ స్వామిని కూడా చేయమని చెప్పారు. ఆ విధంగా ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి విశేషంగా ఈ ఫలాలు ఈ పుష్పాలు ఏవి పెట్టాలి చాలామందికి సందేహం. ఆంజనేయ స్వామిని ఏ పుష్పాలతో పూజించాలి, అసలు ఏ పుష్పాలు ఆయనకంటే ఇష్టం అంటే కనుక కుంద పటాల పున్నాగ కేతకీ బకులాని చ సంజావర్త జాపాని ఫలకుచాబ్జోత్పల్లన్యాన్యపి కరవీరాని జాతించ మల్లికాంచన కాన్యపి రక్తసితారో జహీర పలాస కుసుమాని చ కనకాంబర పుష్పాని ద్రోణన్యాపి తదైవ చ నీలాంబరాని భవ్యాని కుటజాని శుభాన్యపి కురాంటాస్త పద్మాని కేసరాసన మాధవీ వనమల్లి కర్ణికార కుబ్జ్యార్కే చంద్రకాంతకం సురపున్నాగ కౌస్తౌభ కకుబాష్టబానధాన్యపి శ్రీమంతాని సుపుష్పాని హరిద్రాక్షతానపి నిక్షితాక్షే వర్ణేన వృణాపి బిల్వమలకదుర్వాచ్య ఆమ్లకాప్సర విందవనాంతర సింధూరాసమీచూత జంబురుద్రాజట అపి తులసీమాచి పత్రించ సౌగంధిక మదాసి చ గౌరీజటాం అపామార్గ పూజయేత్ హనుమతః. మొల్ల పుష్పాలు, మొల్ల పటాల పున్నాగ
మొగలి పువ్వులు, బొగడ, నందివర్ధనము, మందార, కడిమి, దబ్బ, గజనిమ్మ, పద్మము, నల్ల కలువలు, ఎర్రగన్నేరు, సన్నజాజి, మల్లెలు, సెంపెంగ పువ్వులు, గులాబీ, మోదుగ, కనకాంబరము, ముల్లగోరింట, నీలాంబరి, తెల్లగోరింట, పచ్చగోరింట, మెట్టతామర, పొద్దుతిరుగుడు, మంకెన, బండి గురివింద, అడివి మల్లె, మల్లెపూలు బ్రహ్మచారి కదా అంటారు, మల్లెపూలు పెట్టచ్చు ఆంజనేయ స్వామి, అన్ని రకాల మల్లెపూలు, కొండగోగు, దింటెన జిల్లేడు, చంద్రకాంత, సూర్యపున్నాగ, కుంకుమ పువ్వు, మద్ది, సువర్ణ పుష్పాలతోటి, గౌరీ మనోహారము, పసుపు అక్షతలతోటి, నువ్వులు, ధవలాక్షతలతోటి, మారేడు దళాలతో బిలవపత్రం కూడా పూజ చేయొచ్చు. అలాగే ఉసిరికా దూర్వ, ఉసిరాకులతోటి ఆ దూర్వంతో, తామర, నల్లదింటెన జమ్మి, మామిడి, నేరేడు, రుద్రజడాకులు, తులసాకులు కూడా పూజ చేయొచ్చు. విష్ణాంశ కూడా అవుద్ది కదండి. మాచీపత్రము, ఎర్ర కలువ పూలు చాలా ఇష్టం ఆయనకు. గౌరీ జంట, ఉత్తరేణి, వీట్ల చేత ఆంజనేయ స్వామి ఈ పుష్పాలతో పూజ చేయవచ్చు. ఎందుకంటే చాలామంది ఏ పుష్పాలతో పూజ చేయాలి ఆంజనేయ స్వామిని అడుగుతూ ఉన్నారు భక్తివంలో, వాళ్ళ కోసం అన్నమాట. అలాగే ఏవి నివేదన చేయాలి అంటే కనుక ఆంజనేయ స్వామి నివేదనలు ఏమిటంటే కనుక కదలీ చూత జంబారి, పనసామలకానిచ, అమలకానిచ, కపిస్తజంబు, ఖర్జూర, బదరీ దాడి, మాన్యపి, సీతాఫలం, మహాసాధ్వ, మూర్వారూకఫలం తదా, ద్రాక్షఫలం, ఇక్షుకండ, నారికేళం తథైవ చ, ఏవమాద్యాని పక్వాని ఫలాని మధురాణ్యపి సమర్పయేపి సమర్పయేతపిష ప్రత్యక్షం మునిసోత్తమ. సమర్పయేత్ కపీశాయ ప్రత్యాహం మునిసోత్తమ అన్నారు. కదలి అరటి కాయలు, అరటి పండ్లు, జంబూ ఫలాలు, పనస, కపిస్తం, ఖర్జూరాలు, బదరీ ఫలాలు, దాడిమి అంటే దానిమ్మ పండు, జామ పండు, సీతాఫల పండు, కొబ్బరికాయ, ఏమండి ద్రాక్ష పండు, చెరుకు గడలు, చెరుకు రసము, నారికేళం, కొబ్బరికాయ, ఈ ఫలాలన్నీ కూడా ఆంజనేయ స్వామికి చాలా ప్రీతి అని చెప్పారు. ఆ విధంగా స్వామిని ఆచరించవచ్చు అని ఆంజనేయ స్వామి గురించి వివరాలు ఆయన ఏం తింటారు. చాలామంది ఆంజనేయ స్వామి వారికి వడమాల అంటారు. అసలు ఆంజనేయ స్వామికి వడమాల ఎందుకు వేయాలి, వేయటం వల్ల ఏం ఫలితం కలుగుతుంది అంటే కనుక తాంత్రిక విధానంలోనూ అలా కొన్ని శాస్త్రాల్లో చెప్పి, కానీ అరణ్యంలో తిరిగేటువంటి వాడు ఈయన ఆంజనేయ స్వామి వారు ఎక్కువ ఫలాలే తింటారు. కానీ ఎందుకు అంటే మన తంత్రశాస్త్రాల్లో ఉపాసనా గ్రంథాల్లో కూడా రాహుదోష పోవాలని మినువుల మాషం అంటే మినువులు కుజుడికి సంబంధించి కూడా కుజుడ్డు దోషం అది తొలగడం కోసం మంగళవారం నాడు కానీ శనివారం కానీ మాష చక్రాలు ఈ గారెలు వేసి వడమాలగా స్వామికి సమర్పిస్తే ఆయనకి బలం, తినడం వల్ల మనకి దేహబలం ఉంటే తర్వాత నెమ్మదిగా బుద్ధిబలం కూడా పెరుగుతుందని, శరీరం మంచి బలవర్ధకంగా ఉండడం కోసం, రాహుకేతువుల యొక్క దోషం పోవడం కోసం మినువులు ఆ రాహుదోష పరిహారార్థం గారెలతో వడమాల వేయడం, అది దానివల్ల ఆయుష్ ఆరోగ్యం కలుగుతుంది. అపోపాలు కూడా స్వామికి ఇష్టం. అపోపాలంటే చాలామందికి చేయడం అప్పాలంటే తెలియదు. మన సత్యనారాయణ ప్రసాదం తెల్ల గోధుమ నూకతో సత్యనారాయణ ప్రసాదం చేసి అవి అపోపాలుగా పెద్ద వెయ్యాలన్నమాట. దాన్ని దండగా చుట్టడం కానీ అయితే అప్పాలు నివేదన చేయాలి. అలా కాకుండా కొంతమంది గోధుమ పిండి, బియ్యపు పిండి, బెల్లము కలిపి పాకం పెట్టి ఆ విధంగా కూడా మనకు అప్పాలు కూడా చేయాలి. ఆ అప్పాలు కూడా స్వామికి ప్రీతి అని 1-2 సార్లు ఆయన బయటకు వచ్చినప్పుడు పెట్టిన సీతాదేవి గారు బయట మనకు కొంతమంది పెట్టినట్టుగా ఆశ్చర్యపోయినట్లుగా మనం కొంతమంది పెద్దల ద్వారా విన్నాం. అందుచేత ఆయన తిన్నప్పుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆంజనేయ గారెలు తిన్నాడు, చాలా ఇష్టం అనిపించింది. ఈ అప్పాలు కూడా అపోపాలు కూడా భుజించినట్లుగా కొన్ని చోట్ల భక్తులు పెట్టినట్లుగా ఆయన తిన్నట్లుగా జరుగుతుంది. దీనివల్ల చంద్రగ్రహ దోషం పరిహారం, రవి దోష పరిహారం ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇంకా ఆంజనేయ స్వామి వారికి అసలు తమలపాకుల మాల ఎందుకు వేయాలి, ఎందుకు వేస్తారు అనే సందేహం కూడా ఉంటుంది.
అది భక్తుల యొక్క కోరిక మేరకు తెలియజేస్తూ ఉన్నాం. ఆంజనేయ స్వామి వారు లంకానగరానికి సీతాదేవిని వెతకడానికి ప్రయాణం అయ్యే సమయంలో ఒక్కసారిగా ఆ పర్వతాన్ని ఒకసారి తొక్కాడన్నమాట. ఆ పర్వతాన్ని తొక్కి ఆ పర్వతం కదిలిపోయింది. కదిలిపోతే ఆయన ఊరు వేగానికి మొత్తం చెట్లు పుష్పాలు అవన్నీ ఎగిరే పైకి అన్నమాట. ఆ ఎగిరినటువంటి ఆ పుష్పాలు ఈ పాదులు అవన్నీ కూడా వాయువేగానికి ఆయన మీద పడ్డాయి. అప్పుడు ఆంజనేయ స్వామి ఒకసారి సముద్రంలో చూసుకున్నాడు. ఆయన చూసుకుంటే పుష్పాలతో కూడుకున్న మహాపర్వతంలా కనిపించాడు. ఆయన ఆశ్చర్యచకితుడయ్యాడు. అప్పుడు ఆయనకి తమలపాకులు కూడా మీద పడినట్లుగా మాలపాదులు కదండి మరి చల్లగా అనిపించిందని చెప్పారు. తర్వాత ఆంజనేయ స్వామి వారు సీతాదేవిని చూసి ఆ వర్తమానాన్ని చూసి దృష్ట్వా సీత చూశాను సీత అని సీతా దృష్ట్వా అనలేదు, దృష్ట్వా చూశాను అంటే ఇక్కడ ఉంది ప్రదేశంలో అని చెప్పడం కోసం చెబుతూ వచ్చినటువంటి వాడు. ఇప్పుడు మన కులంలో కానీ మన వంశంలో కానీ మన ఇంట్లో కానీ లేదా మన సంఘంలో కానీ ఎవడైనా మంచి పని చేస్తే ఏం చేస్తాం? వాడికి సత్కారం సన్మానం చేస్తాం. మరి ఆంజనేయ స్వామి సీతాదేవుని చూసి వచ్చాడు, జయఘోష చేస్తున్నాడు. అక్కడ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటూ వస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? పుష్ప దండలు అవన్నీ ఉండవు కదా, బొకేలు దండలు అప్పుడు ఆ రోజుల్లో లేవు కదా. మరి అప్పుడే వెంటనే ఈ తమలపాకులు పాదు తీగ తెంపి దాన్ని చుట్టి ఈ వానరులు అందరూ ఆంజనేయ స్వామి మెడలో వేశారు. ఆయనకి చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంటే ఒక సన్మానం చేస్తే ఎవరికైనా ఆనందం సంతోషమే కదండి. ఆయన సంతోషం అనిపించి తమలపాకులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి చల్లదనాన్ని ఇచ్చింది. ఆ చల్లదనం ఇచ్చే శక్తి ఆంజనేయ స్వామి కూడా. మామూలు తమలపాకులే వేయాలి, మామూలు తమలపాకులతోటే పూజ చేయాలి. ఇవాళ ఏవో వేరే ఆకులతో పూజ చేస్తున్నారు, అవి కూడా కాదు. ఒరిజినల్ తమలపాకులు ఏవైతే ఉన్నాయో ఆ తమలపాకులతో, పాన్లో కూడా రకాలు ఉన్నాయి. ఆ తమలపాకులు మామూలు తమలపాకులే మనం వాడాలి. ఆ తమలపాకులతో పూజ చేయాలి. నాగవల్లి పత్రము అంటారు సంస్కృతంలో ఇది. ఆ పత్రాలతో ఆంజనేయ స్వామి సీతాదేవుని చూసి వచ్చినప్పుడు వానరులు ఆ యొక్క తీగను వీళ్ళు మెడలో వేయగానే ఆనందం కలిగింది. కాబట్టి ఈ తీగ వేయడం వల్ల నాకు చాలా ఆనందం కలిగిందిరా, నాకు ఈ దండ వేశారు మీరు, కాబట్టి ఇదంటే నాకు చాలా ప్రీతి అని ఆంజనేయ స్వామి చెప్పినట్లుగా మన వాళ్ళు పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ కారణం వల్ల అప్పటి నుంచి కూడా ఆంజనేయ స్వామి తమలపాకులతో పూజ చేయడం కుజదోషం పోతుంది, కేతు దోష పరిహారం, బుధదోషం కూడా పోతుంది. అది కూడా అంతరార్థం ఉందన్నమాట. తాంత్రికంగా కొన్ని దాంట్లో ఉన్నాయి మనకి. ఈ విధంగా ఆంజనేయ స్వామి వనమాల వేయడం, అపోపమాల కూడా వేయవచ్చు, అప్పాలు కూడా నివేదన చేయకూడదని ఎక్కడా లేదు. ఏమంటే అలాగే తమలపాకులు మాల వేయవచ్చు, తమలపాకులు పూజించవచ్చు. అలాగే సింధూరాన్ని కూడా ఆంజనేయ స్వామికి అర్చన చేయవచ్చు. సింధూరం సీతాదేవి శిరస్సు మీద పెట్టుకున్నప్పుడు అమ్మ ఎందుకు పెట్టుకున్నావు తల్లి నువ్వు అంటే కనుక విచిత్రంగా ఉందా అనిపిస్తుంది నాకంటే, ఏమీ లేదయ్యా, రాముడు ఈ సింధూరాన్ని పెట్టుకున్నాను కొండ ఇలా అట్లా పెట్టుకుంటే సీతాదేవి రాముడు చూశాడు నన్ను, సీత ఈ సింధూరం బొట్టు పెట్టడం చాలా అందంగా ఉన్నావు అన్నాడు. భర్త పొగిడాడు కదా మరి సీతాదేవిని. రాముడికి ఆనందం కలిగేది ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల, కాబట్టి రాముడికి ఆనందం కలిగేది ఈ బొట్టు నేను ఇక్కడ దాలుస్తున్నాను అని చెప్పింది. అబ్బా నువ్వంటే బొట్టు పెట్టుకుంటే రాముల వారు మీరు ఇష్టపడ్డారమ్మా, మరి అటువంటి సింధూరాన్ని నేను ఇంక ఒళ్ళంతా పూసేసుకుంటాను, ఒళ్ళంతా పూసేసుకుంటాడు. నవ్వుకున్నారు సీతారాములు ఇద్దరు కూడా. అంటే వాడి హనుమంతుడి భక్తి ఎటువంటిదో చూడండి, ప్రభు భక్తి. భక్తి అంటే అలా ఉండాలి. అంతే తప్ప నటన ఉండకూడదు. భక్తిలో నటన 10 మంది గొప్ప కోసం, తనేదో మెహర్బానీ కోసం, తన హోదా చూపించుకోసుకోవడం కోసం పూజలు అవన్నీ కాదు. భక్తి శ్రద్ధ ఉండాలి, వినయ విధేయతలు ఉండాలి. మన హైందవ సనాతనమైన సాంప్రదాయం చెప్పేది అదే. మన ఆచారాల్లో ఉంది ప్రాతకాల స్నానం చేయాలి. ప్రతి ఒక్కడు కూడా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకోకుండా ఎవరిని చూడకూడదు అసలు చెప్పాలంటే. అసలు ఎదురు కూడా రాకూడదు. మగవాడైనా ఆడదైనా ఎదురు కూడా రావడానికి వీల్లేదు. ప్రయాణం వెళ్ళి ఎదురు వస్తారా, ఎదురు కూడా రాకూడదు బొట్టు లేకుండా. అసలు బొట్టు మగవాళ్ళు ఆడవాళ్ళు ధరించాలి, స్నానం చేయాలి, బొట్టు పెట్టుకోవాలి. గృహదేవత ఆరాధన, ఇంట్లో దీపం పెట్టుకోవాలి. గృహదేవత ఆరాధన చేయాలి, దేవాలయం దర్శనం చేయాలి రోజు. కానీ అలా చేయలేకపోతే ప్రతి శనివారం ఆదివారం హైందవ సనాతనమైన సాంప్రదాయంలో మనం గౌరవించుకోవాలి మన హైందవ సనాతనమైన సాంప్రదాయాన్ని. కాబట్టి ప్రతి వారానికి ఒక శనివారం ఆదివారం దేవాలయం, మీ దగ్గర దేవాలయం వెళ్ళండి. ఈ సినిమాలకి పార్కులకు కూడా తిరిగే కన్నా భక్తి ముక్తి మోక్షం అన్నీ కలగాలంటే ఇతర మతాల వాళ్ళు దేవాలయం వెళ్ళిపోతూ ఉంటారు. బ్రిటిష్ వాడు తగలేసేది అంతా కూడా. ఆదివారం సెలవని పెట్టింది వాడే. అంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వీళ్ళేమో శుక్రవారం చక్కగా చర్చిలకి మసీదులకు వెళ్ళిపోతారు. మనం ఏం చేస్తాం? ఆదివారం కూడా వీళ్ళు శుక్రవారాలు వెళ్ళిపోతారు, ఆదివారం కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఏం చేస్తాం? ఆదివారం అనగానే సినిమాకో పార్కుకో ఎక్కడికో పోతూ ఉంటాం అన్నమాట. అది కాదు, పురాతనంగా మనం అలా చేసేవాళ్ళం కాదు, గుళ్ళలోకి వెళ్ళేవాళ్ళం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదివారం కానీ శనివారం కానీ లేదా శుక్రవారం కానీ చక్కగా మన దగ్గరలో ఉండే దేవాలయం, ఏ దేవాలయమైనా పర్వాలేదు, శివకేశవులకు భేదం లేదు, ఏదో ఒక దేవాలయం వెళ్ళి చక్కగా మీరు 10 నిమిషాలు కూర్చొని దర్శనం చేయండి. మీకున్న సమస్యలు తీరుతాయి.
మీ గ్రహ దోషాలు తొలగుతాయి, మన సాంప్రదాయాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, భగవద్ దర్శనం అవుతుంది, తెలియని విషయాలు ఏదో తెలుస్తాయి, మీకు భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఇలా చేయమని చెప్పి సదాచారం చెప్పి ఆంజనేయ స్వామి ఈ నియమ ఆచార పద్ధతులన్నీ అవలంబించి ఆచరించి వినయపూర్వకంగా గురువుల దగ్గర విద్య నేర్చుకుని నవవ్యాకరణ పండితుడై దాసుడైపోయి, అంత పండితుడైనంత గొప్పవాడినే పండితుడిని అహంకరించిన గర్వం లేదు ఆంజనేయ స్వామి, నిగర్వి, గర్వం లేకుండా వినయంగానే దాసుడికి దాసుడుగానే ఉన్నాడు ఆంజనేయ స్వామి. చూడండి, చాలామంది పూజలు యజ్ఞాలు యాగాలు సేవ చేయాలి గుళ్ళల్లో, భగవత్ సేవ చేసిన భక్తులు సేవ చేసిన భగవంతుడు చేసినట్లే. జీర్ణదేవాలయం ఉద్ధరించడం, దేవాలయాల్లో ఏం కైంకర్యానికి ఏం కావాలి, ధూపానికి ఏం కావాలి, దీపానికి ఏం కావాలి, ఆచార్య గారికి ఏం కావాలి, అర్చకులు బాగున్నారా లేదా, దేవాలయం సక్రమంగా జరుగుతుందా లేదా, ఇలా సేవ చేయడం, దేవాలయాలు గుడి ఓడవడం కడగడం, మాదికలు పుష్పమాలలు కట్టడం, మామిడి తోరణాలు కట్టడం, అరటి చెట్లు కట్టడం, ఏదైనా పండగ వచ్చినట్టు దేవాలయం సేవ చేయడం, ముగ్గు పెట్టడం, ఇలా సేవ చేయాలి. సేవ చేస్తే గరుత్మంతుడు హనుమంతుడు ఆ విధంగా భగవంతుడు దగ్గర అయిపోయారు, ప్రథమ భక్తులు అయిపోయారు చెప్పాలంటే. సేవ వల్ల అంత గొప్ప, అదే సేవ చేయమని. అందుకే హనుమంతుడు సేవ ద్వారానే రాముడి యొక్క మనస్సుని ఆకర్షించుకోగలిగాడు. మనం కూడా చేయాలిగా. కాబట్టి ఈ విధంగా ఆంజనేయ స్వామి వారికి ఈ విధంగా మనం విశేషంగా ఆరాధన చేసుకోవాలి. హనుమంతుడు చక్కగా మనం ఈ హనుమత్ జయంతి రోజుని విశేషంగా స్వామిని అభిషేకం చేసుకోవడం, తమలపాకులతో సింధూరంతో పూడ్చడం, స్వామివారికి పంచ అనేటువంటి 5 సంఖ్య చాలా ప్రీతి అన్నమాట. 5 రకాల ఫలాలు, 5 రకాల నివేదనలు, స్వామివారి చక్క 5 ప్రదక్షిణాలు, అయితే 7, 11, 21, 20 ఇలా చేయాలి. చాలామంది భక్తి వల్ల అడిగారు, వాల పూజ అంటే తోకకు పూజ చేస్తారు కదా, అది ఏమిటి, ఎందుకు చేయాలి? దీన్ని లోలం లాంగోల నిపాతయ అని, లోలం లాంగోల స్తోత్రం అని ఒక స్తోత్రం కూడా ఉంది. అయితే మన తాంత్రిక విధానంలో అలాగే శత్రు సంహారం కోసం మన శాస్త్రంలో కొంతమంది చెప్పారు మన ఋషులు, ఆంజనేయ స్వామి తోకకు పూజ చేస్తారు. ఆ తోకకి అనులోమ విలోమ పద్ధతుల్లో మొదలు బొట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోవడం చేస్తూ ఉండడం, తర్వాత చదువుకుంటూ వచ్చి బొట్లు పెట్టుకుంటూ రావడం 20 సార్లు, అలా 40 రోజులు మండల దీక్షగా కూడా ఈ వాల పూజ అనేటువంటి వాల పూజ చేయడం వల్ల, వాలం అంటే ఈ తోకని జాడించాడు ఆకాశంలో. ఈ సింహిక వీళ్ళందరూ భయపెట్టక తాటకని, మన సింహికిని తన లంకా అధిష్టాన దేవత ఉంది కదండి, దాన్ని కూడా భయపెట్టడం కోసం ఈ తోకని జాడించాడు. తోకతో కూడా ఎంతమందిని కొట్టాడు. శత్రు సంహారం, మన శత్రువును నశించాలి అంటే ఈ వాల పూజ చేయాలి, శత్రునాశనం అన్నమాట. అలాగే శనేశ్వరుడు కూడా ఆంజనేయ స్వామిని పట్టుకోదలిచాడు. రాముడిని పట్టుకో, దశరథ మహారాజుని పట్టు, రాముడిని నువ్వు లెక్కేటయ్యా, నాకు హనుమంతుడు గొప్పేవాడని పరీక్షిస్తాను ఆంజనేయ స్వామి. శని కూడా ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ఆ సేతు నిర్మాణం, రాముడు లంకా నగరానికి వానరులు వెళ్ళడానికి సేతువు కొడుతున్నారు అదే సమయంలో. ఆ సమయంలో వచ్చి పట్టుకున్నాడు వెనకాల. ఈయన ఊరుకుంటాడు, ఆంజనేయ స్వామి తోకకు చుట్టి తన పని చేసుకుంటాడు. ఆ గోళ్ళకి ఆ రాళ్ళకి తగిలి శనేశ్వరుడు దెబ్బలు తగులుతూ ఉన్నాయన్నమాట. ఒళ్ళంతా పులిసిపోయింది ఆయనకి. అప్పుడు నువ్వుల నూనె మర్దన చేసుకోమన్నాడు. శనిని కూడా మర్దించాడు ఆంజనేయ స్వామి. అందుకని నువ్వుల నూనె శనేశ్వరుడికి రాశారు. ఆంజనేయ స్వామి కూడా సింధూరంలో కలిపి రాయడం వల్ల అంతరార్థం కూడా అదే. మంగళవారం నాడు ఈ సింధూరంలో కొబ్బరి నూనె నువ్వుల నూనె వేసి, శనివారం మంగళవారం ఆంజనేయ స్వామి సింధూరం లేపనం చేసి ఆ సింధూరాన్ని బొట్టు ధరించాలి. సింధూరం బొట్టు రోజు ఉంటే దృష్టి దోషం ఉండదు, ఎదుటివాడు ఆకర్షణాశక్తి మన మీద ఉండదు, ఆ బొట్టు మీదకి వెళ్ళిపోతుంది. కాబట్టి చీడపీడలు, ఈ భూత ప్రాత పిశాచ భయాదులు ఏమన్నా ఉంటే ఈ సింధూరాన్ని ధరించడం వల్ల అవన్నీ తొలగుతాయి. అందుకే రాత్రి పిల్లలు ఏడుస్తున్నా, పెద్దవాళ్ళు ఏమన్నా చెడు కళలో దుస్వప్నాలు వస్తూ ఉన్నా సింధూర కాళ్ళు ఎదురువాడికి బొట్టు పెట్టుకుంటారు. సింధూరం పూజ చేసిన సింధూరాన్ని బొట్టు పెట్టుకోవాలి, అప్పుడే దాని ఫలితం ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి యొక్క హనుమత్ జయంతిని ఆరాధించడం వల్ల మనకి ఏం ఫలితం కలుగుతుంది, ఎందుకు చెయ్యాలి అంటే కనుక, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాజ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణ భవేత్. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే బుద్ధిర్బలం, మంచి బుద్ధి బలాన్ని, మేధాశక్తి, యశోధైర్యం, నేను చేయలేను, ఇప్పుడు కాదు రేపు అనే వాయిదాలు వేసే పద్ధతి ఉండదు. అప్పుడు ఆంజనేయ స్వామిని ఆరాధన చేసేవాడు. నిర్భయత్వం, బుద్ధిర్బలం, యశోధైర్యం, మంచి యశస్సు, మంచి ధైర్యం, ఏం పలా పని నేను చేసుకొస్తానని చేయగలను అనే సామర్థ్యం కలిగి ఉంటారు. యశోధైర్యం నిర్భయత్వమరోగత, భయం అనేదే ఉండదు వాళ్ళకి. మరోగత, మరిచిపోవడం, అయ్యో మర్చిపోయాను నేను,
గుర్తు లేదు, నాకు జ్ఞాపకం లేదు, మర్చిపోయాను, ఇలాంటి మరుపు అన్నమాట. ఆ మరుపుదనం పోగొట్టేస్తాడు. అఖండమైన మేధాశక్తి. మరోగత నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ. అజాడ్యాలు కొంతమంది చూడండి, చెప్పింది 10 సార్లు చెప్పడం, మాట్లాడిన మాట మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం. అమావాస్యలు అట్టు పెట్టా, పున్నరోజు బూరు పెట్టా, నీకు ఆ రోజు అది చేశా, ఈరోజు ఇది చేశా, నన్ను ఎవరో చూడట్లేదు, నన్ను ఇలాగ అలాగ రకరకాలుగా వాళ్ళు టార్చర్ పెడుతూ ఉంటారు. పిచ్చి, ఒక రకమైన పిచ్చి. అలాగే కొంతమంది గాలి ప్రయోగాలు, ఇవన్నీ అజాడ్యానికి సంబంధించినవే. అవన్నీ కూడా ఆంజనేయ స్వామిని స్మరించడం వల్ల, ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ ఒక 19, 20, 27 ప్రదక్షిణాలు చేయడం వల్ల, సింధూరాన్ని ధరించడం వల్ల, హనుమత్ నామజపం చేయడం వల్ల అజాడ్యం వాక్పటుత్వంచ, మంచి వాక్శక్తి. ఆయనే మహాపండితుడు. లక్ష్మణుడిగా చెప్తాడు, రామ ఆ హనుమంతుడితో మాట్లాడి చాలా జాగ్రత్తగా మాట్లాడయ్యా, వాడు మాట్లాడుతుంటే నవవ్యాకరణ పండితుల్లో ఉన్నాడు, కాబట్టి చాలా వినయంగా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అన్నీ తెలిసినవాడు. హనుమంతుడు వచ్చిన వాడు మామూలు వాడు కాదు, సుగ్రీవుడు దూతగా వచ్చాడు, వీడు మామూలు వాడు, నవవ్యాకరణ పండితుడు వీడు అని ముందుగా రాముడే గుర్తించేసి లక్ష్మణుడికి వార్నింగ్ ఇచ్చాడు, చెప్పాడు. ఆయన జాగ్రత్తగా మాట్లాడు లక్ష్మణ. ఆయన లక్ష్మణుడు కొంచెం ఆదిశేషుడు కదని కొంచెం కోపం ఎక్కువ అన్నమాట. కనుక అతను అంత గొప్పవాడు హనుమంతుడు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా వినయంగా ఉండాలి, ఎదిగే కొద్దీ ఒదిగే ఉండాలని ఆంజనేయ స్వామితో తెలుసుకోవాలి. గరుత్మంతుడి కూడా ఆంజనేయ స్వామి ఎంత ఎదిగినా, ఎన్ని కార్యాలు సాధించినా ఒదిగే రామ్ 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 అంటూ ఉంటాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఆంజనేయ స్వామి దేవాలయం మంగళవారం శనివారం కూడా ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణం కుడివైపుగా తిరగమన్నారు. ఓం జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామని, నమో భగవతే ఆంజనేయాయ నమః, వాయుపుత్రాయ నమః, వాయునందనాయ నమః, ఆంజనేయాయ నమః అనే నామాలు స్మరిస్తూ మానసికంగా ఏ ఆలోచన లేకుండా, ఎవరి మీద దృష్టి లేకుండా భగవంతుని మీద దృష్టి పెట్టుకుని దేవాలయంలో ఉన్నంతసేపు కూడా చక్కగా ఆ ప్రదక్షిణాలు చేస్తే, మీ పిల్లల సత్ప్రవర్తనతో లేకపోతే కనుక ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడిగా ప్రదక్షిణాలు చేయమని. వివాహం కాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, మీ భక్తివన ద్వారా విషయాలు చెప్తున్నాం, ఉద్యోగాలు రాకపోయినా, విద్యలో సరిగ్గా లేకపోయినా, పిల్లల ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, పెద్దవాళ్ళ ప్రవర్తన కూడా సరిగ్గా లేకపోయినా, ఏమైనా అనారోగ్య సమస్యలతో ఉన్నప్పటికీ, వివాహం కాకపోతూ ఉన్నా, వివాహమైన సంతానం లేకపోయినా, సంతాన హనుమత్ కవచం కూడా ఉందండి. ఆ విధంగా హనుమంతుడిని ఆరాధించడం వల్ల, ఆంజనేయ స్వామిని స్మరించడం వల్ల, పూజించడం వల్ల సమస్తమైన కామ్యాలు కూడా నెరవేరుస్తాడు. కామ్యాలు ఇచ్చేటువంటి వాడే ఆంజనేయ స్వామి. ఎందుకంటే అండి, రాముడిని మనం ఆరాధించి స్మరించామని కూడా ఆంజనేయ స్వామి పక్కనే ఉంటాడు. రాముడు అగ్రగణ్య భక్తుల్లో హనుమంతుడు గొప్ప భక్తుడు. కనుక మనం కనుక నిరంతరం రాముని ఎక్కువగా చేసామని ఆంజనేయ స్వామి భయం కలుగుతాయి. బాబు వీడు నాకన్నా పెద్ద భక్తుడు అయిపోతాడేమో, వీడు రాముడి దగ్గరికి ఎక్కడ దూరం అయిపోతాను అని భయపడతాడు ఆంజనేయ స్వామి. వెంటనే రాముడిని స్మరించిన ఆరాధన చేసే భక్తుడికి ఆంజనేయ స్వామి తొందరగా ప్రత్యక్షమయ్యి, లేదా వాడి కోరికలు ఏ కోరికతో వీడు పూజ చేస్తున్నాడు, ఏ కోరికతో వీడు జపం చేస్తున్నాడు, ఏ కోరికతో నా స్వామి హోమం చేస్తున్నాడు వీడు, ఆ కోరిక వెంటనే కామ్యాలు ఇచ్చేటువంటి దేవతలో ఆంజనేయ స్వామి ఒక్కడు. కాబట్టి ఆ విధంగా కోరికలు ముందుగా ఆంజనేయ స్వామి నెరవేరు. అందుకే కామ్యదేవత. కలియుగంలో కలవు చండీ వినాయక హనుమంత అన్నారు శంకరాచార్య గారు లాంటి వారు కూడా. ఆంజనేయ స్వామి కూడా కలియుగంలో ఆరాధించడానికి కామ్యాలు కలుగుతాయి. కనుక ఆంజనేయ స్వామి ఆరాధన అంత గొప్పది అని చెప్పారు. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనోజవం మారుత తుల్య వేగం, వాయువేగంలో, మనస్సు కన్నా వాయువేగంలో ఆయన వచ్చేసి వెళ్ళేటువంటి వాడు. మనోవేగంగానే ముందుగా వెళ్ళిపోయేటువంటి వాడే. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. కోరికలకి అంత బలవంతుడైన ఇంద్రియ నిగ్రహంతో ఉన్నాడు. లంకలో అంతమంది రాక్షస స్త్రీలు అంత సౌందర్యవంతంగా ఉన్నవాళ్ళు కూడా కనబడ్డారు, అయినా ఎక్కడా మనసు చెలించలేదు. ఇంద్రియ నిగ్రహంతో, కార్యసాధకుడు ఇంద్రియ నిగ్రహంతో కలిగి ఉండాలి. ఆంజనేయ స్వామిలో ఉండే మంచి లక్షణం అదే. ఇవాళ శరీర సౌష్ఠవం చూసుకుని మనం బలవంతులు అనే గర్వంతో, అందగాళ్ళం అనే గర్వంతో చాలామంది విర్రవీగుతూ ఉంటారు. కానీ జితేంద్రియుడు, ఇంద్రియాలను నిగ్రహించాడు ఆంజనేయ స్వామి, వినయంగా ఉన్నాడు.
మంచి బుద్ధి కలిగి ఉన్నాడు, మంచి బుద్ధి కలుగుతున్న ఆంజనేయ స్వామి రాలే. జితేంద్రియ బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వానరులో ముఖ్యుడు ఈ హనుమంతుడు. అటువంటి హనుమంతుడిని ఆరాధించడం వల్ల బీజఫలం, సర్వబీజఫలం అని చెప్పి, పూర్ణ బీజఫలం అంటే దానిమ్మ పండు, జామకాయ చాలా ప్రీతి అన్నమాట. అరటిపండు, ఈ కొబ్బరికాయ, అప్పాలు, వడమాల, నాగవల్లి పత్రమాల అంటే తమలపాకుల మాల, ఎర్ర కలువ పువ్వులు స్వామికి చాలా ప్రీతి. మల్లె పువ్వులు, విశేషమైన గులాబీ పూలు, తులసి, బిల్వము, ఏమండి మరువము, అపామార్గముడు ఉత్తరేణి, ఇవన్నీ ఆంజనేయ స్వామి సుగంధ ద్రవ్యాలతో విశేషంగా ఆరాధన, అభిషేకము, నూతన వస్త్రధారణ, హనుమాన్ చాలీసా పారాయణ. మనకు రామాయణంలో లేకపోయినప్పటికీ ఈ హనుమాన్ చాలీసా అని తులసీదాసు గారు రచించారు కాబట్టి కొన్ని మనం కొట్టేయడానికి లేదు, మనకు అందులో లేదు, రామాయణంలో లేదు, ఇందులో లేదు, అందులో లేదు అనుకోవడానికి కొంతమంది సాధకులు కొంతమంది రచించారు. అలాగే తులసీదాసు గారు భక్తుడు. ఆ హనుమత్ చాలీసా పారాయణ చేసి హనుమత్ దర్శనం, రామ దర్శనం కూడా చేయగలిగాడు. కనుక హనుమాన్ చాలీసా మన కోరికలు నెరవేరట్లేదని హనుమాన్ చాలీసా పారాయణ 5 సార్లు, 7 సార్లు, 11 సార్లు, 21, 54, 108 సార్లు చేస్తే కనుక వాడు గారెలు, అప్పాలు నివేదన చేసి, చలివిడి, పానకము, వడపప్పు నివేదన చేసి, ఎప్పుడు ఏ పూజ చేసినా ఆంజనేయ స్వామి కూడా, నారసింహస్వామి వారికి, ఆంజనేయ స్వామికి, రాముల వారికి కూడా చలివిడి, పానకం, వెంకటేశ్వర స్వామి కూడా చలివిడి, పానకం, వడపప్పు ఎప్పుడు నివేదన చేయాలి. అది శాంతి అన్నమాట. ఆ విధంగా ఆంజనేయ స్వామి ఎలా పూజించాలి, ఏ పుష్పాలతో పూజించాలి, ఏ ఫలాలతో పూజించాలి, ఏది నివేదన చేయాలి, ఆయన పూజ చేస్తే ఏం ఫలితం కలుగుతుంది, ఆ వివరాలన్నీ మీకు తెలుగు వన్ ద్వారా భక్తి వన్ మీకు చక్కగా ఈ విషయాలన్నీ మీకు తెలియజేయడం జరిగిందన్నమాట. ఆంజనేయ స్వామి వారు పుట్టినటువంటిది వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి రోజునే, ఈ రోజున ఆయన ఉద్భవించినట్లుగా మనకి గ్రంథాల్లో విశేషంగా మనకి చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి విశేషంగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేసుకోండి. ఆంజనేయ స్వామి ఆరాధన దర్శనం వల్ల విశేషమైన శక్తి. మంగళవారం, శనివారం చేస్తే మంచిది. హనుమత్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దర్శనం చేయాలి. ఈ ఆంజనేయ స్వామి హనుమత్ జయంతి రోజున స్వామివారి యొక్క జయంతి ఉత్సవాలు జరిగిన తర్వాత స్వామివారి కళ్యాణం, ఆంజనేయ స్వామి హనుమత్ జయంతి సాయంత్రం కానీ మరునాడు కానీ శోభాయాత్ర, ఆంజనేయ స్వామి శోభాయాత్ర జరుగుతుంది. హైందవ సనాతనమైన సాంప్రదాయంలో మనకి బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఇలా ఇంకా ఎన్నో సంస్థలు, ఎంతమంది మనకి సంస్థల వాళ్ళు ఇలా ఆంజనేయ స్వామి శోభాయాత్ర చేస్తారు. ఈ పానకాలు ఇవ్వడం, మజ్జిగలు ఇవ్వడం, అలాగే హనుమత్ ధ్వజాలు ప్రతి గృహం మీద, ప్రతి వ్యాపార స్థలంలో, ప్రతి వ్యవసాయ క్షేత్రాల్లో హనుమత్ ధ్వజం కూడా పెట్టుకోవడం వల్ల ఇంటికి హనుమంతుడు ఫోటో రామచంద్ర స్వామితో కూడుకునే ఆంజనేయ స్వామి ఉంటే శాంతి అని చెప్పారు. ఆ విధంగా ఆరాధన చేసి ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు కలగాలని, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమత్సగాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరా కృష్ణం అని చెబుతూ ఆంజనేయ స్వామి అనుగ్రహం తెలుగు వన్, అలాగే భక్తి వన్ ప్రేక్షకులకు, భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా హనుమత్ అనుగ్రహం కలగాలని హనుమత్ జయంతి శుభాకాంక్షలు మీకు భక్తి వన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.